ఒక స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఇట్స్ అంటే ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉండేదండి లేకపోతే తక్కువ ఉండేది? ఎందుకంటే నాకు తెలిసి జనరల్గా స్కూల్ నుంచి కాలేజ్కి వస్తే కొంచెం ఇంకా ఎడ్యుకేషన్ ఇంకొంచెం తగ్గుతుంది. ఇంటర్ నుంచి ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఇంటర్లో ఉన్న ప్రెషర్ ఇంజనీరింగ్కి వచ్చాక ఉండదు. మేమంతా ఇంజనీరింగ్ తెలిపోయిందంటే ఇంకా ఇంట్లో ప్రెషర్ ఇంకా అంటే ఏం వచ్చిందని సార్ ఇంజనీర్ అయిపోయాడు అని ఉంటుంది కదా, ఇంకా మొత్తం పడిపోద్ది. అండ్ దట్ అప్లైస్ టు పీపుల్ హియర్ ఆల్సో. మన ఆంధ్రప్రదేశ్ అందరూ డిఫాల్ట్ ఇంటర్మీడియట్ దాకా కుక్కలా చదువుతారు, తెచ్చేసుకుంటారు. ఇంట్లో అయిపోయిందంటే ఇంజనీరింగ్. సో ఇట్స్ బ్యాడ్ ఆల్సో. అంటే ఇంజనీరింగ్లో ఏదైతే 4 years వాట్ ఆర్ యూ ట్రైన్ టు డూ సంథింగ్ దట్ గ్రేట్ టెక్నాలజీ ఆర్ దట్ యూ హ్యావ్ టు లెర్న్, అది ఎవరు చేయడు. 99.99% ఈవెన్ ఐఐటీస్ దే డోంట్ డూ. దే గెట్ ఇన్ అండ్ దట్స్ ఇట్. అండ్ దెన్ దే గెట్ అవుట్, దెన్ దే హ్యావ్ ఫన్. అండ్ ఒక విధంగా మంచిదంటే ఆడి జీవితంలో అప్పటిదాకా వాడు ఎప్పుడు హ్యాపీగా ఉండరు. ఈ మధ్య కాలంలో 7th నుంచి ట్యూషన్ పెట్టి శ్రీ చైతన్య నారాయణ ఈ ఇంట్లో పడేసి ఇంటర్మీడియట్ అంతా చదివి, సో 4 years ఆఫ్ ఇంజనీరింగే ఆడి యాక్చువల్లీ ఆడి లైఫ్. అక్కడైతే 99.9% చదవరు. మేము చదవలేదు, జస్ట్ పాసింగ్ అవుట్. మా ఇంటి ముందు అసలు పెద్ద లైక్ మా పైన రూమ్ ఉండేది. ఆ రూమ్ దగ్గర బైకులు ఒక 20 బైకులు రోజు పైన కంబైన్డ్ స్టడీస్ అని చదువుకునే వాళ్ళు. ఒక చాప్టర్ ఒక క్వశ్చన్ చదివి ఇంకోటి క్వశ్చన్ చదివి రాత్రి అర్ధరాత్రి టీ తాగి సినిమా చూసి వచ్చి మళ్ళీ ఏదో చదివేసుకుని జస్ట్ అదే ఎడ్యుకేషన్ అనమాట. నథింగ్ డ్రిఫ్టింగ్ అంటే డ్రిఫ్టింగ్ ఎడ్యుకేషన్ వైజ్. ఆ తర్వాత అందరు కలిసి అని ఇంకా యూఎస్ క్రేజ్ ఉండేది ఆ టైంలో. సో అందరు కలిసి యూఎస్ అంటే యూఎస్ అని యూఎస్ వెళ్ళేవాళ్ళం. ప్రతి ఒళ్ళు అదే రాసి అదే చేసి అందరు వెళ్తున్నారు కదా అని వీసా తీసుకుని వెళ్ళిపోవడం. సో మెకానికల్ కాబట్టి మెకానికల్ మాస్టర్స్ తీసుకున్నాను. అది కరెక్ట్ కదా, కంప్యూటర్ సైన్స్ బెటర్ అని కంప్యూటర్ సైన్స్ జంప్ అయ్యి కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ చేసి జాబ్ తీసుకున్నాను. అప్పటిదాకా డ్రిఫ్టింగ్ బేసిక్గా, అంటే అందరితో పాటు ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే మంద బేసిక్గా, అంటే గొర్రెల మందలానే బెటర్ యూఎస్ వెళ్ళాం కాబట్టి ఇప్పుడున్న జాబ్స్ అప్పుడు ఉండేవి కావు క్యాంపస్ ఇంటర్వ్యూస్. సో సిబిఐటి నుంచి ఆల్మోస్ట్ ఢిల్లీకి ఎక్కడ మేము ఎంట్రన్స్ రాయడానికి వెళ్ళినప్పుడు దేవర్ లైక్ ఒక ట్రైన్ జిఆర్ఈ ఇక్కడ సెంటర్స్ ఉన్నాయి కానీ దేవర్ అంటే ఇంకా కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ ఏదో లీక్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఆ సెంటర్స్ లీక్ అయ్యి ఏదో బ్లాక్ లిస్ట్ చేస్తారని అందరం ఢిల్లీకి వెళ్ళి రాసాం. మొత్తం 3 కంపార్ట్మెంట్ అంతా సిబిఐటి వాళ్ళే. బ్యారెన్స్ గైడ్ అని ఒకటి ఉంటుంది, మొత్తం వర్డ్స్ వొకాబులరీ అనమాట. అది ఇదేంటి వర్డ్స్ చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం. వెళ్ళి రాసి వచ్చి అందరితో పాటు అందరు ఒక్కొక్క యూనివర్సిటీకి వెళ్ళిపోయి వి ల్యాండెడ్ ఇన్ యూఎస్ అన్నమాట. సో దట్స్ వై ల్యాండెడ్ ఇన్ యూఎస్. దెన్ యూఎస్లో మళ్ళీ ఇదేదో మెకానికల్ ఎందుకు అని కంప్యూటర్ సైన్స్ చేంజ్ అయ్యాం. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. దెన్ ప్రాబబ్లీ అక్కడెక్కడో సినిమా గురించి ఏదో ఎలిగి ఉంటుంది. అది దట్ ఈస్ ప్రాబబ్లీ అప్పటి వరకు అంటే మీ మైండ్ లో అసలు లేదు, సినిమా లేదు ఏం లేదు బేసిక్ గా. ఐ హర్డ్ మీరు ఒక బిగ్ టైం చిరంజీవి ఫ్యాన్ అని విన్నాను. చిరంజీవి అంటే ఈ కాలేజ్ డేస్ లో కూడా చిరంజీవి సినిమా అంటే బిగ్ టైం అంటే నాట్ లైక్ ఇప్పుడు పూలు వేసేసి పోస్టర్లు అలా కాదు. కానీ ఆ సినిమా వస్తే నేను చిరంజీవి నాకు ఇష్టం అని చెప్పేవాడు. నా ఫ్రెండ్స్ అందరూ నువ్వే తీసుకెళ్లాలంటే అంటే అందరు నేను తీసుకెళ్ళాను. బేసిక్ ఫస్ట్ డే వెళ్ళిపోయేవాళ్ళం. బంక్ కొట్టించి నేను వేరే సినిమా వస్తుంది వెళ్ళాలి అనేది ఒక రిచువల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫస్ట్ డే వెళ్ళిపోయి చూసుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట బేసిక్. సో దట్ వాస్ యు నెవర్ మిస్డ్ ఎనీ చిరంజీవి ఫిల్మ్ ఆ రోజుల్లో. ఐ డెంట్ మిస్. హీ వాజ్ అ రేజ్ బేసిక్. అంటే అప్పుడు అంటే ఆ డాన్సెస్ అదంతా ఈ జస్ట్ స్వెప్ట్ ఎవ్రీబడి లైక్ ఆల్మోస్ట్ యూత్ ఐకాన్ లా ఉండేవాడు అప్పుడు బేసిక్. అంటే హుషారుగా ఉండేవాడు. సో యూ రిమెంబర్ ఎనీ గ్రేట్ ఇన్సిడెంట్ ఆ టైంలో అంటే చిరంజీవి రిలేటెడ్? ఆయన సినిమాలు చూసే టైంలో ఏదన్నా ఒక సినిమాకి టికెట్లు దొరకపోవడం లేకపోతే బ్లాక్లో కొనటం అలాంటివి? గండిపేటలో ఒకసారి ఆయన షూటింగ్కి వచ్చాడు. షూటింగ్కి గండిపేటలో మొత్తం దేవర్ హోల్ కాలేజ్ అండ్ పెద్ద నార్సింగ్ విలేజెస్ ఉంటాయి, చుట్టుపక్కల విలేజెస్ అందరు ఉన్నారు. షూటింగ్ మధ్యలో ఉన్నాడు ఆయన. అట్లా కూర్చున్నాడు. హెవీ లైక్ అసలు ఆల్మోస్ట్ లైక్ 20-30 వేల మంది అనుకుంటా అలా కూర్చున్నాం. మేము స్టూడెంట్స్ వాళ్ళందరం చూడటానికి వెళ్ళాము. అంత అక్కడ కూర్చుని ఉంటే నేను ఆ క్రౌడ్ నుంచి నేను ఇలా చేయి ఊపాను. ఊపితే ఈ జస్ట్ సెండ్ సంబడి సెట్ అని బిలు అన్నాడు. ఇది నాకు అసలు నాకే షాక్. అందరికీ అరే నీకేమన్నా అసలు నేను ఫ్యాన్ అని అసలు అది నాకు ఇష్టమని ఏం తెలియదు. ఉత్తినే ఇట్లా ఊపాను అనమాట. రమ్మన్నాడు, కూర్చోమన్నాడు. కూర్చోబెట్టుకుని టీ తాగుతాం అన్నాడు. టీ తాగుతా అంటే తానంటే మీ సినిమాలు బాగుంటాయి ఏదో చెప్పేసాను అంతే. ఇంకా అందరు అసలు మా స్టూడెంట్స్ అందరూ విజిల్ అన్నాడు అక్కడి నుంచి. తర్వాత అది ఇట్ వాస్ జస్ట్ రేర్ కోఇన్సిడెన్స్ అన్నాడు. ఐ థాట్ అరే గ్రేట్ కలుసుకున్నాను. ఫోటో దిగారా లేదా? ఫోటోలు అప్పుడేమో ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. తర్వాత ఎప్పుడైనా చిరంజీవి గారిని కలిసినప్పుడు ఈ విషయం చెప్పారా లేదా? చెప్పాను జనరల్ కలిసానని చెప్పాను. అండ్ కోఇన్సిడెన్స్ ఆనంద్ ఆయన సినిమా మీద తెలుస్తుంది అదే రోజు. అప్పుడు కూడా మంచి ఇన్సిడెన్స్ ఉంటుంది. మేము ఆనంద్ 2 ప్రింట్లే అనమాట, 2-3 ప్రింట్లు. ఒకటి వైజాగ్ వెళ్ళాలన్నమాట. వైజాగ్ వెళ్ళాలి, నెక్స్ట్ డే రిలీజ్.
శంకర్ దాదా రిలీజ్, ఇది రిలీజ్. సో దేవర్ లైక్ రామానాయుడు స్టూడియోలో శంకర్ దాదా రిలీజ్ అంటే ఒక ఆ స్టూడియో పై నుంచి ఈ రోడ్, ఆ మెయిన్ రోడ్ దాకా మీకు ఇవి ఉంటాయి, సుమోలు క్వాలిటీలు ఉంటాయి అనమాట, ప్రింట్లు తీసుకెళ్ళడానికి. అక్కడ వస్తుంటాయి, ప్రింట్లు వెళ్తుంటాయి అనమాట. అందులో మేము ఒక డ్రైవర్ని మాట్లాడుకున్నాం, మా ప్రింట్ ఆనంద్ ఒక ప్రింట్, ఇక్కడ వేల ప్రింట్లు అనమాట వెళ్తున్నాయి. సో వాడు వెయిట్ చేస్తున్నాడు 11 మాకు ఇవ్వట్లేదు, 12 మా ప్రింట్ వైజాగ్కి వెళ్ళాలన్నమాట. అది అనీష్ ఉన్నాడు, అది లాస్ట్కి వచ్చింది, ఒక్క ప్రింట్ ఇవ్వండి ప్లీజ్ అంటే ఇచ్చారు ఒక ప్రింట్. అంటే ఆ మెషిన్ రవ్ చేస్తుంటారు, అది ఇచ్చి తీసుకెళ్ళి ఆ డ్రైవర్కి ఇస్తే ఆనంద ఏంటిది అన్నాడు. అంటే వాడు వెయిటింగ్ అనమాట శంకర్ దాదా కోసం, తీసుకెళ్తానే ఆడు ఇంటికి ప్రైడ్ అంటాడు వాడు. సో ఆనంద్ దేని సినిమా మేము ఆనంద్ శంకర్ దాదా కోసం వెయిట్ చేస్తున్నాం అంటే వాడికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ప్లీజ్ తీసుకెళ్ళి అంటే వెళ్ళాడు అనమాట. వాడి ఫేస్ చూసి అనీష్ చెప్పాడు, నాకు కూడా తెలియదు, మేము అక్కడ మేము హ్యాడ్ ప్రీమియర్ అనమాట. సో చిరంజీవి గారు అది తర్వాత సినిమా ఆనంద్ చూసాడు హ్యాపీ. మీ దగ్గర అమిగోస్ క్రియేషన్స్లోనే అమిగోస్తో ఎక్కువ మంది అమ్మాయిలు పనిచేస్తున్నారు. అంటే మీతో స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, ఒక 2-3 అమ్మాయిలు, అండ్ దే ఆర్ లైక్ కమిటెడ్, అండ్ మీరు కూడా వాళ్ళని అలాగే చూసుకుంటారు. జనరల్గా ఎనీ ప్రొడక్షన్ హౌస్లో అంటే ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఒకే ప్రొడక్షన్ హౌస్లో ఒక అమ్మాయిలు అలాగే స్టిక్ ఆన్ అవ్వడం నేనైతే చూడలేదు. మరి ఐ హ్యావెంట్ హర్డ్ అబౌట్ ఇట్ ఆల్సో. పండుగ అదేం పెద్ద, నాకు ఐ డోంట్ ట్రీట్ దెమ్ ఎక్స్ట్రా, బట్ ఐ డోంట్ ట్రీట్ దెమ్ ఎనీ లెస్సర్ ఆల్సో.